9th వార్డులో ఒక కౌన్సిలర్గా పదవీ విరమణ కార్యక్రమానికి నా స్నేహితులైనటువంటి బీజేపీ కార్యకర్తలందరూ కలిసి ఇక్కడ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా సోదరైనటువంటి సుమలత, నా సోదరైనటువంటి సుజాత, శశికళ, సబిత, స్వాతి, మమత, ఉమా, త్రివేణి, ఇంద్ర, కావ్య, రేఖ వీళ్ళందరూ ఈ కండ్లకోయ ప్రాంతంలో 9th వార్డులో గెలవడానికి ఒక సైనికుల కంటే మించి ప్రయత్నం చేసిరు. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ మద్దతును పూర్తిగా ఇవ్వడం ద్వారా నేను వాళ్లకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మహిళలు ఇక్కడ ముందుకు వచ్చి ఒక కౌన్సిలర్గా గెలిపించుకున్నారు అంటే వాళ్ళ వెనకాల వాళ్ళ భర్తలు కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ వాళ్ళ కృషి ఎంతో ఉంది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఈ మహిళలు ముందుకు వచ్చి ఒక మహిళా కౌన్సిలర్ను గెలిపించుకోవడానికి ప్రోత్సహించి వాళ్ళ మద్దతును తెలిపి ఈరోజు సక్సెస్ఫుల్గా ఒక సక్సెస్ఫుల్ కౌన్సిలర్ అనే స్థాయికి నన్ను తీసుకొచ్చినారంటే నా వెనకాల ఉన్నదంతా వీళ్ళే. ఈరోజు ఈ 9th వార్డులో 7 కోట్ల ఫండ్ను తెచ్చి నేను నా వార్డును చక్కదిద్దుకున్నానంటే దాని ఫలితం మొత్తము వీళ్ళకే. నా ఎన్నుకున్న ఈ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అనే ఈ మహిళలకే చెందుతుంది. కానీ వీళ్ళ ప్రతిభ ఎలాంటిదంటే ఈ జిల్లాలో పేరు పొందే విధంగా వీళ్ళ ప్రతిభ ఉంది. కాబట్టి వీళ్ళకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నేనే కాకుండా నాలాగా వీళ్ళు రేపు రాబోయే రోజులలో వచ్చేది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఆ గవర్నమెంట్లో కూడా వీళ్ళ స్థానము చాలా ప్రకాశవంతంగా ఉండాలని నేను ఆ భగవంతుని ఆశిస్తున్నాను. ఈ మన కండ్లకోయ ప్రాంతము మన జిల్లాకే ఒక ఆదర్శంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు గతంలో కూడా ఎప్పుడు ఏ ప్రాంతంలో బీజేపీ లేకపోయినా ఇక్కడ వార్డు మెంబర్లుగా మమత అనే వార్డు మెంబరు ఒక వార్డు మెంబర్గా, సుశీల అనే మహిళ ఒక వార్డు మెంబర్గా, త్రివేణి అనే ఒక వార్డు మెంబర్గా ఒక తరంలో కొనసాగినటువంటి వాళ్ళు. వీళ్ళే కాకుండా అంతకు ముందు తరంలో కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎంబ లక్ష్మి అనే ఒక మహిళ, అదే రకంగా రాజవల్ల అమ్మాయినటువంటి సక్కుబాయి అనే ఒక మహిళ కూడా ఎక్కడ బీజేపీ లేని టైంలో కూడా ఇక బీజేపీ కౌన్సిలర్గా కొనసాగడం జరిగింది. అంటే ఇక్కడ ఫౌండేషను, బీజేపీ ఫౌండేషను గట్టిగా ఉంది కాబట్టి గతంలో కానీ, వర్తమానంలో కానీ, రేపు ఫ్యూచర్లో కానీ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేటువంటి మన బీజేపీని మాత్రమే ఎన్నుకుంటారు. ఇక్కడ ఎలాంటి వ్యక్తి నిలబడ్డా కూడా, ఎలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసినా కానీ బీజేపీ మాత్రమే గెలిచే విధంగా ఇక్కడి కార్యకర్తలు మన పార్టీని తయారు చేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.